133 సంవత్సరాల క్రితం కృష్ణానదిలో నిర్మించిన తొలి రైల్వే బ్రిడ్జికి కాలం చెల్లిపోయింది. కూల్చివేతకు రంగం సిద్ధం చేస్తున్నారు. ఓ రిపోర్ట్. విజయవాడ కృష్ణానదిపై 1893లో నిర్మించిన రైల్వే వంతెన మన రాష్ట్ర రవాణా చరిత్రలో ఒక మైలురాయి. దీనికి సంబంధించిన కొన్ని ముఖ్యమైన వివరాలు తెలుసుకుందాం. ఈ వంతెనను ఓల్డ్ కృష్ణా బ్రిడ్జ్ అని కూడా పిలుస్తారు. దీని నిర్మాణం అప్పటి ఆంగ్లేయ పాలనలో రవాణా వ్యవస్థను ఎంతగా బలోపేతం చేసిందో తెలియజేస్తుంది. ఈ వంతెన నిర్మాణం సుమారు 1890లో ప్రారంభమై 1893 నాటికి పూర్తయింది. అప్పట్లో మద్రాసు, ప్రస్తుత చెన్నై నుండి కలకత్తా వరకు రైల్వే మార్గాన్ని అనుసంధానించడంలో ఈ వంతెన అత్యంత కీలకంగా మారింది. కృష్ణానదిని దాటడానికి ఇది తొలి రైల్వే వంతెన. ఆ కాలపు ఇంజనీరింగ్ నైపుణ్యంతో నదీ ప్రవాహాన్ని తట్టుకునేలా భారీ ఇనుప గడ్డర్లు, స్తంభాలతో దీనిని నిర్మించారు. ఇది కేవలం ఒక వంతెన మాత్రమే కాదు, విజయవాడ నగరం వాణిజ్య కేంద్రంగా ఎదగడానికి పరోక్షంగా దోహదపడింది. నదికి ఇరువైపులా ఉన్న ప్రాంతాలను కలుపుతూ ప్రజల రాకపోకలను సులభతరం చేసింది. ప్రస్తుత పరిస్థితి చూస్తే నేడు ఈ పాత వంతెన ప్రక్కనే ఆధునిక రైల్వే వంతెనలు, క్రొత్త రైల్వే బ్రిడ్జిలు నిర్మించబడ్డాయి. వీటి ద్వారా నేడు రైళ్లు రాకపోకలు సాగిస్తున్నాయి. 1893 నాటి ఈ పురాతన వంతెన ఇప్పటికీ విజయవాడ చరిత్రకు నిలువెత్తు సాక్ష్యంగా నిలిచి ఉంది. తాజాగా ఈ భారీ స్తంభాలను రైల్వే శాఖ కూల్చివేసేందుకు రంగం సిద్ధం చేసింది. ఇప్పటికే మొదటి భారీ పిల్లర్ను భారీ బుల్డోజర్స్, ఎస్కవేటర్స్తో కూల్చివేస్తున్నారు. బ్రిటిష్ కాలంలో నిర్మించిన ఈ నిర్మాణం కూల్చివేత కూడా ఓ భారీ ప్రాజెక్టుగా మారవచ్చు. ఏది ఏమైనా 100 ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన ఈ భారీ నిర్మాణానికి 100 ఏళ్లు నిండాయన్నమాట. పూర్తిగా కూల్చివేత పూర్తి కాకముందే ఓసారి చూసి వస్తే విజయవాడకు లైఫ్ ఇచ్చిన బ్రిడ్జికు కృతజ్ఞతలు చెప్పినట్లు ఉంటుందేమో.